నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద డెక్కన్ క్రానికల్ ఒక వార్త రాస్తే టీడీపీకి సంబంధించిన శ్రేణులు దాడి చేశాయి. గతంలో వైసీపీ వారు కూడా ఇటువంటి దాడి చేసినప్పుడు పత్రికా స్వేచ్ఛ లేదు అంటూ టీడీపీ పత్రికల్లోనే ఎన్నో వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు అసలు పత్రికా స్వేచ్ఛ ఉన్నట్లా లేనట్లా? ఎందుకంటే వారు కూడా ఇటువంటి ఒక సంస్థ మీద దాడి చేశారు. ఆ వీడియోలు వైరల్ అవ్వడం కూడా చూసాం. ఇంతకీ అసలు విశాఖ ఉక్కు కూడా అది ప్రైవేటీకరణ ఉన్నట్లా లేనట్లా? అంటే ఫస్ట్ పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు ఎవరి పత్రికలు వాళ్ళకు ఉండడం వల్ల అసలు పత్రికా స్వేచ్ఛ అంటేనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కానీ టోటల్గా మీడియాను కానీ పత్రికా వ్యవస్థను కానీ పత్రికల మీద జరిగే దాడిని కానీ ఎవరైనా సరే ఖండించాల్సిందే. మీకు ఎందుకంటే మీరు వార్త వాళ్ళు రాశారు, మీకు ఎగనిస్ట్గా వార్త రాశారు అనుకుందాం, లేదా అబద్ధపు వార్త అని కూడా అనుకుందాం. మీకు దాన్ని ఖండించడానికి కానీ మీకు స్పేస్ ఉంది కదా. ఏదో మీడియా ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదా పత్రికల్లో మీరు ఖండనిచ్చుకొని మీకు ఏమైనా అయ్యా ఇది పలానా పత్రికలు వచ్చిన వార్త అబద్ధము, ఈ దిశగా మేము లేము, మా నాయకుల మీద మీరు చేసిన ఆరోపణలు అవాస్తవము, బాబు గారికి అసలు ఆలోచనే లేదని ఎవరైనా ఖండించుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ మాట ఖండించారు. విశాఖ ప్రైవేటీకరణ మీద మేమేం తెలుగుదేశం పార్టీ మాకు ఆ యోచన లేదు, మేము అవసరమైతే అడ్డుకుంటామని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పినప్పుడు మీరెందుకు పత్రికా ఆఫీసుల మీద పోయి తగలబెట్టేది, దాడులు చేసేది? అంటే తగలబెట్టి దాడులు చేస్తే అక్కడితో పత్రికలు రాయకుండా ఆగిపోతాయా? ఒక దక్కన్ క్రానికల్ లేదనుకోండి, మీరు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అన్నీ చాలా బిజినెస్ స్టాండర్డ్లో వచ్చింది, చాలా ఇంగ్లీష్ పత్రికల్లో విశాఖ ప్రైవేటీకరణ దిశగా వెళుతూ ఉంది, డిజిన్వెస్ట్మెంట్ పూర్తి స్థాయిలో జరిగేసిన తర్వాత చంద్రబాబు గారు కానీ లేదా తెలుగుదేశం నాయకులు కానీ వీళ్ళంతా దీనికి సుముఖంగా ఉన్నారు, సోర్సెస్ కూడా తెలుగుదేశం నాయకులే మాకు చెప్పారు అన్నట్టుగా కూడా ఉంది ఆ వార్త. ఇంత క్లియర్గా ఉన్నప్పుడు మీరు ఖండించుకోవడం లేదా మీరు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతారు, మా నాయకులే మాట్లాడతారు అంటే పోయింది. ఎందుకంటే ఎవరు ఇప్పుడు మామూలు కార్యకర్తలు వీళ్ళు పోయి దాడులు చేస్తారు, పెద్ద పెద్ద నాయకులు ఏమి లేరు కదా దాని వెనక, దాన్ని ముందుండి దాడులు చేయలేదు కదా. ఎవరు దాడులు చేసినా వాళ్ళకి అదొక ఆవేశము, ఎమోషను, ఫ్యాన్సీగా ఉంటుంది. నాయకులు ఏం చేయాలంటే ఫస్ట్ ఆ దాడుల్ని ఖండించాలి, దాడుల్ని ఆపడానికి వీలైతే ఆపే ప్రయత్నం చేయాలి, లేదంటే ఖండించాలి. ఎవరైతే ఆ దాడులకు నాయకత్వం వహించారో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అట్లాంటిది ఒక సీరియస్గా తీసుకుంటే నెక్స్ట్ ఎవరైనా చేయాలంటే ఆలోచిస్తారు, ఓహో ఇదేదో పార్టీ సీరియస్గా తీసుకుంటుంది, మనం ఎట్టబడితే అట్లా బిహేవ్ చేయకూడదు, కొంచెం కంట్రోల్లో ఉండాలి అని. అది లేదనుకోండి, అది లేకపోతే ఏమైపోయిందంటే వీళ్ళు దాడులు చేసినప్పుడు వాళ్ళు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడతారు, వాళ్ళు దాడులు చేస్తే వీళ్ళు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడతారు. అసలు పత్రికా స్వేచ్ఛ అంటే ఏమిటి అనేది అసలు అన్నిటికంటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎవరి ఇష్టానుసారము వాళ్ళు వాళ్ళ అనుకూల రాజకీయ పార్టీలకు వార్తలు రాసుకోవడమే పత్రికా స్వేచ్ఛ అనే ఒక అర్థంలో వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నది వాళ్ళు రాస్తారు, వీళ్ళకు అనుకూలంగా ఉన్నది వీళ్ళు రాస్తారు, అనుకూలంగా లేని వార్తలను వీళ్ళు గడ్డిస్తారు, వాళ్ళు గడ్డిస్తారు. ఇక్కడ అనుకూలత అనేదే పాయింట్, కానీ నిజం ఏమిటి అనేది కదా పాయింట్. నిజం ఏమిటి అంటే విశాఖ ప్రైవేటీకరణ, అది ప్రైవేటీకరణ దిశగా చాలా కాలంగా వెళ్తూ ఉంది. అంటే ఇది నేషనల్ పాలసీ, విశాఖ ఉక్కు అనేదే కాదు. అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పెట్టుబడుల ఉపసంహరణ అనే దిశగా వెళ్తూ ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ దిశగా ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కొక్కటి మెల్లిగా మాయమవుతూ వస్తాయి. మన కళ్ళ ముందు చాలా మాయమైపోయాయి కూడా. ఎందుకంటే ఇది ఆగే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలని సమర్థవంతంగా లాభాల దిశగా తీసుకెళ్ళలేనటువంటి విచిత్రమైన సిచ్యువేషన్ ఉంది. అది నిర్వహణ లోపం కావచ్చు, అక్కడ కార్మికులు వీళ్ళందరూ ఉంటారు, పనిచేస్తారు, కానీ మేనేజ్మెంట్లోనే ఏవో లోపాలు, ప్రభుత్వ నిర్ణయాల్లోనే లోపాలు ఉండడం వల్ల ఏం జరుగుతూ ఉందంటే అనేక సంస్థలు మెల్లిగా ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్నాయి. ఈవెన్ రైల్వేలు కూడా మీరు ఇప్పుడు గమనించండి బాగా, సామాన్య ప్రయాణికులు తిరిగే ప్యాసింజర్ రైళ్ళన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. కరోనా అప్పుడు అన్నీ క్యాన్సిల్ అయినాయి, మళ్ళీ చాలా రిస్టోర్ కాలేదు, చాలా స్టేషన్లు ఎత్తేసారు. అంటే క్రమేపీ రైళ్ళు కూడా ఏమిటంటే బాగా డబ్బులు ఇస్తే తప్ప, మన కళ్ళ ముందే ఎయిర్ ఇండియా పోయింది కదా. ఒకప్పుడు ఎయిర్ ఇండియా అనేది ప్రభుత్వ రంగ సంస్థ కదా, విమానం ఎక్కాలంటే ఎయిర్ ఇండియాలో ఎక్కాల్సిందే కదా. తర్వాత ఇప్పుడు ఎన్ని ప్రైవేటు విమానాలు వచ్చేసాయి. ప్రైవేటీకరణ వల్ల ఏమిటంటే దాని వినియోగదారుడికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది, కానీ అక్కడ పనిచేసే కార్మికులు, దాని మీద ఆధారపడిన వేలాది మంది కార్మికులు, వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళకి మళ్ళీ ఉపాధి ఏమిటి? ఇప్పుడు ఎందుకంటే విశాఖ ఉక్కు గురించి పర్టికులర్గా ఎందుకు ఆంధ్రప్రదేశ్ అంతా మాట్లాడుతూ ఉంది, దీని మీద ఉద్యమాలు కానీ నిరాహార దీక్షలు కానీ ఎందుకు జరుగుతున్నాయంటే అది ఊరికే అలవోకగా వచ్చిన ఫ్యాక్టరీ కాదు.
చాలా ఫ్యాక్టరీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతోనో ఇంకో దాంతోనో వచ్చి పెడుతూ ఉంటారు. అలా వచ్చి పడిన ఫ్యాక్టరీ కాదు అది. దానికోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు, దానికోసం విపరీతమైన ఆందోళనలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎంతోమంది ప్రజల ఒక ఆలోచన, ఆశయము, కోరిక, అది అభిలాష. అది దాన్ని ఇంతకాలంగా ఏం చేశారంటే, ఇంతకాలం ఎవరు దాని జోలికి పోలేదు. ఎందుకు దాని జోలికి పోలేదంటే, ఈవెందో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ గురించి తన పాలనలో పదే మాడుతూ ఉన్నప్పటికీ కూడా విశాఖ ఉక్కు జోలికి ఎందుకు పోలేదంటే, అది ప్రజల సెంటిమెంట్తో ముడిపడి ఉంది. ప్రజలు దాన్ని మనం ఇంత కష్టపడి సాధించుకుంది ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడానికి అనే దాన్ని ప్రజలు ఆమోదించలేకున్నారు. అది అక్కడ సమస్య. ఎందుకంటే రాజకీయంగా అది ఇబ్బంది పెడుతుంది. విశాఖ ఇప్పుడు లాస్ట్ జగన్ గారి ప్రభుత్వం కూడా ఏం చేసింది, ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్నప్పటికీ పెద్దగా ఆందోళనలు కానీ నిరసనలు కానీ చేసింది లేదు. అట్లనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే చెప్పారు కానీ విశాఖ జోలికి ఉక్కు జోలికి పోమని. ఆయనకున్న సమస్య కూడా ఏమిటంటే, ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందనుకోండి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒకటి కన్విన్స్ చేసి విశాఖ ఉక్కు జోలికి పోవద్దండి, ఆ పని చేయకండి అని అనాలి ఒకటి. రెండు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటే వాళ్ళని వ్యతిరేకించాలి. వ్యతిరేకించే పరిస్థితి ఉందా? ఎన్డీఏలో ఉంది కదా తెలుగుదేశం ప్రభుత్వము. ఈరోజు కుమారస్వామి గారు వచ్చారు. కుమారస్వామి గారు వచ్చి ఆయన ఏం చెప్పారంటే, నష్ట నివారణ కంటే ఇదంతా ప్రచారం అయిపోయింది కదా, తెలుగుదేశము విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్ళడానికి సుముఖంగా ఉందని ఒక ప్రచారం జరగడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఖండించారు. కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వచ్చి ఆయన ఏం చెప్పారంటే, అయ్యా మీరేం భయపడకండి, ప్రైవేటీకరణ దిశగా ఇదేం పోదు, నేను ఒక 2 నెలల్లో నివేదిక ఇస్తాను, మోదీ గారు ఒప్పించిన తర్వాత మోదీ గారికి నివేదిక ఇచ్చిన తర్వాత ఒక ప్రకటన చేస్తాము అన్నారు. కానీ అసలు వాస్తవం ఏమిటంటే, వైజాగ్ అంటే ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు దానికి భారం ఎక్కువైపోయింది, అప్పులు ఎక్కువైపోయినాయి. అప్పులు ఎక్కువైపోయి అది చెల్లించాల్సిన అప్పుల దిశగా వైజాగ్ ఉక్కు వెళుతూ ఉంది. కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా ఎలాగోలాగా వదిలించుకోవాలనేది కోరిక. వదిలించుకుంటే తప్ప దాన్ని ఆ నష్టాలని మొయ్యలేము. నష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే, వీళ్ళు సరిగా నిర్వహించలేక వస్తున్నాయి. దానికంటూ కొన్ని గనులు కేటాయించారా? లేదు. అది ఈస్ట్ కోస్ట్లో అంత సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి అతిపెద్ద ఫ్యాక్టరీ, అది 12,000 ఎకరాల్లో ఉంది ఆ ఫ్యాక్టరీ. అంత పెద్ద ఫ్యాక్టరీని చూస్తూ ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్నారు. కాబట్టి అది ప్రజలకు అంటే ప్రజలకి, విశాఖ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ విశాఖ ఉక్కు అంటే ఏమిటంటే, అదేదో వాళ్ళ సొంతము అనే ఒక సెంటిమెంట్ ఉంది. ఆ ఫ్యాక్టరీతోనే ఒక అనుబంధం ఉంది జనాలకి. అందుకని వాళ్ళు జనం ఆమోదించారు. కాబట్టి మెల్లిమెల్లిగా దాన్ని స్లో ఫేజ్లో ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తారు. ఈరోజు కాకపోతే నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 5 years కాకపోతే నెక్స్ట్ 10 years జరగబోయేది అదే. కానీ రాజకీయ ప్రయోజనాలు దెబ్బకు తినకూడదని చెప్పి ఎవరు అధికారం లేకొచ్చినా మాకేం సంబంధం లేదు, మీరేం భయపడకండి అని చెప్తూ ఉంటారు. అలా కళ్ళ ముందు ఎన్నో ఫ్యాక్టరీలు మాయమైపోయాయి. కాబట్టి వైజాగ్ ఉక్కు అనేది ఒకటి డేంజర్లో ఉంది. ఈ డేంజర్ నుంచి దాన్ని కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వమే వచ్చి ఆదుకుని దాన్ని లాభాల దిశగా వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. వీళ్ళు గట్టిగా అనుకోకపోతే ఏమవుతుందంటే, అది మెల్లిగా నష్టాల్లోకి ఊబిలోకి వెళ్ళిపోయి ఇంకా కాదు, మా వల్ల కాదు అనే ఒక దశ వస్తుంది. ఆ దశ వచ్చినప్పుడు ఎవరు చేసి ప్రజల సెంటిమెంట్లో ఏం చేయలేవు, ఎవరు ఏం చేయలేరు. అది ప్రైవేటు పరం ఏదో అంటే ముక్కలుగా అది ప్రైవేటీకరణ దిశగా వెళుతుంది ఇన్ ఫ్యూచర్. నేను చెప్పేది ఇప్పుడైతే రాజకీయాల అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే ఏం జరగవు, కొంత ప్రొటెక్ట్ చేస్తారు. ఎంతకాలం ప్రొటెక్ట్ చేస్తారనేది తెలియదు. అంటే ఈ దేశంలో అన్నీ ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నాయి కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఒక నినాదంగా, అంటే ఒక పాలసీగా మారుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలని ఇంకా కాపాడుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అవి మోయలేనంత భారం, తెల్ల ఏనుగులు అంటారు, అలా తెల్ల ఏనుగుల్లాగా మారిపోతున్నాయి. ఈ తెల్ల ఏనుగుల్ని నిర్వహించడము కష్టము, దాన్ని మోయలేము. కాబట్టి మెల్లిగా దాన్ని వదిలించుకుంటారు. అలా అటువంటిది ఏదో జరగబోతూ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. అంటే పత్రికా స్వేచ్ఛ అనే పాయింట్ మీద వచ్చాం కాబట్టి మనము ఈ వైజాగ్ ఉక్కు అనేది దాంట్లో లింక్ అయ్యి ఉంది. పత్రికా స్వేచ్ఛ అనేది ఇప్పుడు జర్నలిస్ట్ సంఘాలు ఖండిస్తాయి, ఇటువైపు వాళ్ళు పత్రికలపైన దాడి, ఇది పత్రికల్ని తెలుగుదేశం పత్రికా స్వేచ్ఛను సహించలేదు, ఇవన్నీ మాట్లాడతారు. కానీ ఎవరేం మాట్లాడినా అసలు వాస్తవం ఏమిటంటే, పత్రికలకి రాసే హక్కు ఉంది. అవి అబద్ధాలు రాస్తే మీకు ఖండించే హక్కు ఉంది. అసలు పత్రికలు అన్నీ నిజాలే రాస్తున్నాయి, అబద్ధాలే రాయడం లేదంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరికి కావాల్సిన నిజాలు వాళ్ళు రాసుకుంటున్నారు.
కాబట్టి మీకు ఖండించడం అంతేగాని పత్రికా కార్యాలయాల మీద దాడులకు వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అనేది అది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. తెలుగుదేశం కూడా ఇంతే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొన్ని అరాచక పనులు చేశారనే కదా వాళ్ళని ఓడించారు. మీరు కూడా ఇంతే, మీకు అంతే. మీకు అంటే దేన్ని సహించలేరు, ప్రజాస్వామ్యబద్ధంగా దేన్ని తీసుకోలేరు, ఓవర్ ఎమోషనల్ అయిపోయి కార్యకర్తల్ని కంట్రోల్ చేయలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది అనే పరిస్థితి వస్తే అది పార్టీకి ప్రమాదం. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.